అసలు బస్సు ప్రమాదానికి కారణం ఇగో ఇట్లాంటి డ్రైవర్లే. నకిలీ సర్టిఫికేట్తో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అట. ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్ లక్ష్మయ్య నేపథ్యం ఇది. కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన సమయంలో దాని డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్య నడిపిండు. ఇతనిది పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని ఒప్పిచెర్ల గ్రామం. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కనీసం 8వ తరగతి వరకు చదవాల్సి ఉన్నది. లక్ష్మయ్య మాత్రం 5వ తరగతి వరకే చదివి 10వ తరగతి ఫెయిల్ అయినట్లు నకిలీ సర్టిఫికేట్ సమర్పించి లైసెన్స్ పొందిండు. మొదట్లో ట్రాక్టర్ డ్రైవర్గా, తర్వాత లారీ డ్రైవర్గా పనిచేసిండు. ఏడాది క్రితం ప్రైవేట్ ట్రావెల్స్లో చేరి ఒప్పిచెర్లలో ఉంటూనే విధులకు వెళ్తున్నాడు. 2004లో లారీ డ్రైవర్గా పనిచేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టును ఢీకొట్టిండు. ఆ సమయంలో క్లీనర్ చనిపోగా ఇతను బయటపడ్డాడు. అంటే 40 మంది ప్రాణాలు వాడి చేతిలో పెట్టారు. ఇది తప్పు ఆ డ్రైవర్ది కాదు. ఇక్కడ ఇంకో డ్రైవర్ది తప్పు ఉన్నప్పటికీ ఎవరైతే యాజమాన్యం ఉందో వాడి మీద ఫస్ట్ కేసు బుక్ చేసి వాడిని లోపలేయాలి. ఇట్లాంటి ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు, ఇట్లా ట్రాక్టర్ డ్రైవర్లు, ఇట్లాంటి బస్సులు నడిపే డ్రైవర్లు. ఒక్కసారి మొత్తం లిస్ట్ అవుట్ చేసి ప్రైవేట్ ట్రావెల్స్ది వాటి మీద తనిఖీ చేయాలి. ఎంత ఘోరం అంటే వీడియో కాల్తో కూడా బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇస్తారట. వీడియో కాల్ చేసి ఇచ్చేయగానే కథం ఆయనకి పోవాల్సిన ఆమ్యామ్యాలు ఆయనకి వెళ్ళిపోతాయి. ఈ ఆర్టీఏ ఈ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా అవినీతిమయం అయిపోయింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ స్థాయిలో అందులో ఈ కరప్షన్ ఉంటుందో ఆ స్థాయిలో ఇందులో ఈ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నది. ఇగో రిజిస్ట్రేషన్లు వేరే రాష్ట్రంలో చేస్తారు, తిరిగేమో మాత్రం తెలంగాణ ఏపీలో. ఇప్పుడు ఈ బస్సు రిజిస్ట్రేషన్ కూడా ఒడిశాలో ఉన్నది రిజిస్ట్రేషన్. కాకపోతే ఏంటంటే పర్మిట్ ఏంటి, ఇండియా పర్మిట్, ఓవరాల్ ఇండియా పర్మిట్ ఉంటుంది, ఎక్కడైనా తిరగవచ్చు. ఇప్పుడు అది వాళ్ళకి ఏమైంది, ఎక్కడైతే ట్యాక్స్ తక్కువ ఉంటుందో అక్కడ రిజిస్ట్రేషన్ చేయిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రాకపోకలు సాగించే ప్రైవేటు బస్సుల రిజిస్ట్రేషన్ నెంబర్లు టీజీ, టీఎస్ లేదా ఏపీతో మొదలవ్వాలి. కానీ చాలా మేర బస్సుల్లో నెంబర్లు డిడి, ఎన్ఎల్, ఎంహెచ్, ఓడి వంటి వాటితో మొదలవుతుంటాయి. అంటే ఇవన్నీ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లోనూ, దమన్ దీవ్, పుదుచ్చేరి వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనూ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. కర్నూలు ప్రమాదంలో దగ్ధమైన బస్సు నెంబర్ కూడా DD01N9490. ఇది రెగ్యులర్గా తిరిగేది మాత్రం హైదరాబాద్, బెంగళూరు మధ్య. ఇప్పుడు ఈ రాష్ట్రాలకి ఇటు హైదరాబాద్ కానీ అటు బెంగళూరు, కర్ణాటక కానీ ₹1 రాదు దీనివల్ల. వాడు రిజిస్ట్రేషన్ చేయించేది అక్కడ, ట్యాక్స్ కట్టేది వాళ్ళకి.